ఒకే ఒక్క రోజు గ్యాప్, రెండు భారీ అప్డేట్స్. సోషల్ మీడియా అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ హడావిడితో ఊగిపోతోంది. ఒకవైపు రామ్ చరణ్ పెద్ది ట్రైలర్, మరోవైపు ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. కానీ థియేటర్కు వెళ్లి టికెట్ కొనే సగటు ప్రేక్షకుడు మాత్రం ఏదో మిస్ అయిందని ఫీల్ అవుతున్నాడు. అసలు పబ్లిక్ పల్స్ ఏంటి? ఈ రెండు సినిమాల కంటెంట్ లో ఆడియన్స్ కి ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఎందుకు కనిపిస్తోంది? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ విషయాలన్నీ క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. మొదటిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమా గురించి మాట్లాడుకుందాం. మే 18న ముంబైలో గ్రాండ్ గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఇదొక స్పోర్ట్స్ బేస్డ్ రూరల్ ఎమోషనల్ డ్రామా అని స్పష్టంగా అర్థమవుతుంది. మన చరణ్ బాబు ఇందులో ఒకేసారి క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఇలా 3 వేర్వేరు ఆటలు ఆడే క్రాస్ ఓవర్ అథ్లెట్ గా కనిపిస్తూ నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ తో షాక్ ఇచ్చాడు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మెగా అభిమానులకు చరణ్ యాక్టింగ్, ఆ ఎమోషన్స్ బాగా నచ్చాయి. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే సగటు ఆడియన్స్ కి మాత్రం మాస్ మూమెంట్స్, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తక్కువయ్యాయేమో అన్న ఫీలింగ్ కలిగింది. కేవలం కథ, వరల్డ్ బిల్డింగ్ పైనే మేకర్స్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే థియేటర్స్ లో అసలైన మాస్ జాతర ఎలాగూ ఉంటుంది. ఈలోపు ఆడియన్స్ అసంతృప్తిని గమనించిన మూవీ టీం ఇప్పుడు మరో కొత్త మాస్ ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట. భోపాల్, హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కొత్త ట్రైలర్ ను వదిలే ఛాన్స్ ఉంది. జూన్ 4న సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. అంతకంటే ముందు రోజే అంటే జూన్ 3 రాత్రి నుంచే భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో థియేటర్స్ లో బొమ్మ దదరిల్లటం ఖాయం. ఇక మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్ గా వచ్చిన డ్రాగన్ గ్లిమ్స్ విషయానికి వద్దాం. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. గ్లిమ్స్ చూస్తే ఇది ఒక డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ అని, ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎవరూ ఊహించని విధంగా అత్యంత క్రూరంగా ఉండబోతోందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ కూడా సగటు ప్రేక్షకుల నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఎలివేషన్స్, గూస్ బంప్స్, యాక్షన్ సీన్స్ ఆశిస్తారు. కానీ ఈ గ్లిమ్స్ లో కేవలం కథా నేపథ్యం, విలన్స్, ఒక కొత్త ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశారు తప్ప ఎన్టీఆర్ మార్క్ మాస్ డైలాగ్స్ కానీ భారీ ఫైట్స్ కానీ చూపించలేదు. దాంతో కొందరు మాస్ లవర్స్ కొద్దిగా నిరాశపడ్డారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన దాని ప్రకారం వచ్చే ఏడాది అంటే 2027 జూన్ 11న డ్రాగన్ రిలీజ్ కాబోతోంది. కాబట్టి మేకర్స్ ఇప్పుడే అన్ని కార్డ్స్ ఓపెన్ చేయలేదు. రాబోయే రోజుల్లో వచ్చే టీజర్, ట్రైలర్ లో ఖచ్చితంగా తారక్ మార్క్, యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉంటాయని ఇండస్ట్రీ టాక్. ఆ సక్సెస్ జోస్ లోనే ఇప్పుడు చిరంజీవి, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు. ఇది మెగాస్టార్ కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవబోతోంది. దీని బడ్జెట్ దాదాపు 230 కోట్ల నుంచి 250 కోట్ల వరకు పెరిగినట్లు టాక్. ఇందులో విజువల్స్, CGI వర్క్ కోసం ఏకంగా 75 కోట్లు కేటాయించారట. క్వాలిటీ కోసం కొంచెం లేట్ అయినా ఈ 2026 సెకండ్ హాఫ్ లోనే ఈ విజువల్ వండర్ థియేటర్ లోకి రాబోతోంది. మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల రేంజ్ చూశాక ఈ విశ్వంబర బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే దాదాపు 240 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించాల్సి ఉంటుంది. టాక్ బాగుంటే మెగాస్టార్ కి ఇది పెద్ద మ్యాటరే కాదు. ఫైనల్ గా చూస్తే ఇటు పెద్ది ట్రైలర్ అయినా, అటు డ్రాగన్ గ్లిమ్స్ అయినా రెండిటికి సోషల్ మీడియాలో 100% యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. అలా అని అసలు బాగాలేదని ఎవరు అనట్లేదు. కథను నమ్ముకుని తీస్తున్న సినిమాలు కాబట్టి కేవలం మాస్ మసాలా కోసమే కాకుండా కంటెంట్ ని ఎలివేట్ చేయడానికి మేకర్స్ ట్రై చేస్తారు. సోషల్ మీడియాలో దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మీరేమంటారు? చరణ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ట్రైలర్ మీకు నచ్చిందా, లేక ఎన్టీఆర్ రఫ్ లుక్ డ్రాగన్ గ్లిమ్స్ మిమ్మల్ని ఎక్కువ ఎగ్జైట్ చేసిందా? కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.